ఎడారిలో మండుతున్న సూర్యుడు. ఒకవైపు ఎడతెగని కొరడా దెబ్బల శబ్దాలు, మరోవైపు గడ్డి కోసం వెతుకుతూ మట్టితో ఇటుకలు చేస్తూ అలిసిపోయిన బానిసల ఆర్తనాదాలు. అంటే ఇదంతా ఊహించుకుంటేనే ఒక రకమైన భయం వేస్తుంది కదా. అవును, నిజమే. చాలా భయంకరమైన దృశ్యమది. మన కళ్ల ముందు కదలాడే ఈ దృశ్యం కేవలం ఒకనాటి చరిత్ర మాత్రమే కాదు అనిపిస్తుంది నాకు. మానవ మనుగడలో ఎప్పుడైనా సరే కఠినమైన వ్యవస్థలు, తీరని అప్పుల భారాలు, అసలు ఎప్పటికీ మారని పరిస్థితులు మనుషులను బానిసల్లా అణిచివేస్తున్నప్పుడు కలిగే ఒక మానసిక వేదన ఇది. ఖచ్చితంగా. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి భారాన్నే మోస్తున్నారు కదా. అవును. దేవుడు మన పక్షాన పనిచేయడం ప్రారంభించాడు, ఇక పరిస్థితులు చక్కబడతాయి అని ఆశించిన మరుక్షణమే అంతా తలకిందులైపోతే ఎలా ఉంటుంది? దేవుని జోక్యం జరిగిన వెంటనే ఆ స్వేచ్ఛ రాకపోగా ఉన్న పరిస్థితులు మరింత ఎందుకు దిగజారుతాయో అనే ఈ సంక్లిష్టమైన విషయాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్న ఈ ప్రాచీన గ్రంథాలలోని వాక్యాలను, ముఖ్యంగా నిర్గమకాండంలోని 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనలను మనం గమనిస్తే కదా, ఖచ్చితంగా ఇదే ప్రశ్న మనందరికీ ఎదురవుతుంది. అవును. బైబుల్ గ్రంథాన్ని ప్రతిరోజు అధ్యాయాల వారీగా మనం ధ్యానిస్తున్న ఈ సిరీస్లో ఇది మన 61వ డీప్ డైవ్. ఈ ప్రయాణంలో దేవుని వాక్య సత్యాలను మరింత సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా దేవుని వాక్యాన్ని ఇలా వచనాల వారీగా లోతుగా అధ్యయనం చేయడం అంటే కేవలం కొన్ని చారిత్రక కథలను తెలుసుకోవడం కాదు కదా. ఖచ్చితంగా కాదు. దేవుని మారని గుణగణాలేంటి, ఆయన సార్వభౌమాధికారం ఎలాంటిది, ఆయన ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకునే ఒక పవిత్రమైన ప్రయాణమని చెప్పొచ్చు. దీనికి ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, దేవుని పిలుపును అందుకున్న మోషే అలాగే అహరోనులు ఐగుప్తుకు చేరుకున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, తమ జనాంగానికి వెంటనే స్వేచ్ఛ వస్తుంది అని వారు ఎంతో ఆశించారు. పాపం, వాళ్ళ ఆశలన్నీ ఒకేసారి ఆవిరైపోయాయి కదా అక్కడ. అవును, వారు ఆశించిన దానికి పూర్తి భిన్నంగా, అత్యంత భయంకరంగా అక్కడ పరిస్థితులు మారబోతున్నాయి ఇప్పుడు. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. 1వ వచనం నుండి చూస్తే, మోషే అహరోనులు నేరుగా ప్రపంచంలోనే అప్పట్లో అత్యంత శక్తివంతుడైన ఫారో ముందు నిలబడ్డారు. ఫారో అంటే అప్పటి ఐగుప్తీయుల దృష్టిలో సూర్యభగవానుని ప్రతిరూపం కదా. అవును, సాక్షాత్తు దేవుడు అనుకునేవాళ్ళు ఫరోని. అలాంటి ఒక మహాచక్రవర్తి ముందు నిలబడి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో తనకు ఉత్సవము చేయడానికి తన జనులను పోనిమ్మని సెలవిచ్చుచున్నాడు అని చెప్పడం ఎంతటి సాహసమసలు! ఇది కేవలం ఒక చక్రవర్తికి, కొందరు బానిసలకు మధ్య జరిగిన పోరాటం కాదు. ఇది దేవుని సార్వభౌమాధికారానికి, ఒక సామ్రాజ్యపు అహంకారానికి మధ్య జరిగిన ప్రత్యక్ష యుద్ధం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆరంభంలోనే మనకు ఒక అత్యద్భుతమైన సత్యం దాగి ఉంది. లోకం దృష్టిలో ఇశ్రాయేలీలు కేవలం మట్టితో సమానమైన బానిసలు మాత్రమే. వాళ్ళ ప్రాణాలకు ఐగుప్తులో ఎలాంటి విలువ లేదు అప్పట్లో. ఒక రకంగా చెప్పాలంటే వారు యంత్రాల్లాంటి వాళ్ళు. వాళ్ళకి వాడేసి పారేసే వస్తువుల్లా చూసేవారు. కానీ దేవుడు వాళ్ళని ఏమని పిలిచాడో గమనించారా? నా జనులు అని పిలిచాడు. ఇక్కడే దేవుని నిబంధన విశ్వసనీయత మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దేవుడు వారిని విడిపించడానికి చెప్పిన కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఉత్సవం చేయడానికి అని మోషే అడిగాడు కదా. అదే హెబ్రీ భాషలో వాడబడిన పదం చాగ్. చాగ్ అనే పదానికి అర్థమేంటంటే దేవునితో సహవాసం చేసే ఒక మతపరమైన పండుగ లేదా ఉత్సవం. అంటే దేవుని ఉద్దేశం ఇక్కడ కేవలం వారి భౌతిక సంకళ్ళు విప్పడం మాత్రమే కాదు, వారిని తన ఆరాధకులుగా మార్చుకోవడం, వారి గుర్తింపును బానిసల నుండి దేవుని కుమారులుగా మార్చడం అన్నమాట. వావ్, ఇది చాలా లోతైన ఆలోచన. అంటే దేవుడు కేవలం వారిని ఒక భౌగోళిక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించడం లేదు, వారి ఆత్మీయ స్థితిని కూడా సమూలంగా మారుస్తున్నాడు. అవును, ఖచ్చితంగా. కానీ ఫరో స్పందన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు ఆ యెహోవా ఎవడు? నేను ఆయన మాట వినను అని ఫరో చాలా అహంకారంగా సమాధానమిస్తాడు 2వ వచనంలో. అయితే నాకిక్కడ ఒక చిన్న సందేహం కలుగుతోంది. అడగండి. ఫరో కేవలం దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించే ఒక నాస్తికుడిలా మాట్లాడుతున్నాడా, లేక దీని వెనుక ఏదైనా బలమైన మానసిక కారణముందా అంటారా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఫరో స్పందన కేవలం నాస్తికత్వం కాదు, అది ప్రాథమిక మనుగడకు, అంటే సర్వైవల్కు సంబంధించిన ఒక భయం నుండి పుట్టిన అహంకారం. సర్వైవల్ భయమా? అవును. ప్రాచీన ఐగుప్త ఆర్థిక వ్యవస్థ మొత్తం
ఉచిక బానిస శ్రమపై ఆధారపడి నిర్మించబడింది కదా. తన కింది వారిని అణిచివేస్తేనే తన సామ్రాజ్యం నిలబడుతుంది అనే ఒక తీవ్రమైన అభద్రతా భావం ఫరోలో ఉంది. అందుకే మోషే దేవుని గురించి, ఆరాధన గురించి చెప్పగానే ఫరో దాన్ని తన ఆర్థిక రాజకీయ పునాదుల మీద జరిగిన ఒక దాడిగా భావించాడు. అంటే తనను తాను దేవుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి మరో దేవుడున్నాడు అంటే ఫరోకిష్టం లేదు. ఖచ్చితంగా తనకంటే శక్తివంతమైన దేవుడు ఒకడు ఉన్నాడు అని అంగీకరిస్తే తన దైవత్వపు భ్రమలన్నీ బద్దలవుతాయని ఫరోకు తెలుసు కదా. ఈ అభద్రతా భావమే ఫరోను బహుశా మరింత క్రూరుడుగా మార్చింది అనిపిస్తుంది. ఆ తర్వాత 4-5 వచనాల్లో ఫరో వాదన మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. అవును, ఏమంటాడంటే, ప్రజలు దేవుని ఆరాధించడానికి అరణ్యానికి వెళ్తాము అని అడిగితే ఫరో వారిని సోమరులు అని ముద్రవేశాడు. దేవుని సందేశాన్ని ఎంత సులువుగా పక్కదారి పట్టించాడు చూడండి. ఇక్కడ మీ పనులకు మీరు వెళ్ళండి అంటూ మోషే అహరోనులను చాలా దారుణంగా గద్దించాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఫరో ప్రవర్తన నేటి ఆధునిక లోకపు వ్యవస్థలకు ఒక అద్దం పడుతుంది అని చెప్పొచ్చు మనం. ఆరాధన కోసం, ఆత్మీయ విశ్రాంతి కోసం సమయం అడగడాన్ని ఫరో నేరుగా సోమరితనం అనేశాడు. ఇది కేవలం ఆనాటి ఐగుప్తులో మాత్రమే కాదు. అవును, ఇవాల్టి కార్పొరేట్ కల్చర్లో కూడా చూస్తున్నాం కదా మనం. 100%. నేటి ప్రపంచంలో కూడా ఆ నిరంతర పని, బిజీ జీవితం అనే ఉచ్చు మనుషులను కేవలం యంత్రాల్లా మార్చేస్తోంది. దేవుని సన్నిధిలో గడపడాన్ని, జీవిత పరమార్థము గురించి ఆలోచించడాన్ని ఈ లోకపు వ్యవస్థలు కాలవృతాన భావిస్తాయి కదా. దేవుని రాజ్యం మనుషులకు విశ్రాంతిని, అంటే ఒక సబ్బాత్నిస్తే, ఈ అహంకారపూరిత వ్యవస్థలు ఎప్పుడూ మరింత భారాన్ని మోపుతూనే ఉంటాయి. మనిషికి ఆలోచించే సమయం దొరికితే వాడు ఖచ్చితంగా స్వేచ్ఛ గురించి ప్రశ్నిస్తాడు అని ఏ నియంతకైనా తెలుసు అనమాట. అవును, వాళ్ళని నిరంతరం అలసిపోయేలా చేయడం ద్వారా వాళ్ళ మెదడు ఆలోచించకుండా చేయడం ఒక ప్రధానమైన ఎత్తుగడ. ఫరో సరిగ్గా అదే చేశాడిక్కడ. అవును, 6-9 వచనాల్లో చూస్తే పరిస్థితి అత్యంత భయానకంగా మారుతుంది. అధికారులను పిలిపించి ఫరో ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇటుకలు చేయడానికి మీరింతకు ముందు వలె ప్రజలకు గడ్డి ఇవ్వకూడదు. వారు వెళ్లి తమ కొరకే గడ్డి కూర్చుకోవాలి. కానీ ఇంతకు ముందు వారు చేసిన ఇటుకల లెక్క ప్రకారమే మీరు వారి చేత చేయించాలి, అందులో ఏమాత్రం తక్కువ చేయకూడదు అని శాసిస్తాడు కదా. చూడటానికి చిన్నదైనా దాని ఇంపాక్ట్ చాలా క్రూరమైనది. అదే నాకు తీవ్రమైన ప్రశ్నే ఉంది ఇక్కడ. దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఇశ్రాయేలీలు దేవుని మాట వినడానికి ముందుకొచ్చిన వెంటనే ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు మార్చేయలేదు? అసలు ఈ గడ్డి లేకుండా ఇటుకలు చేయమని అడిగే మానసిక హింసగుండా వారు వెళ్లడాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అంటారు? ఇది కొంచెం దేవుని కఠినత్వాన్ని చూపిస్తున్నట్లు అనిపించడం లేదా? పైకి చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. అంటే ఇది దేవుని కఠినత్వంగానే అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన విమోచన వ్యూహముంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే గడ్డి ప్రాముఖ్యత ఏమైనా ఉందా ఇక్కడ? ఖచ్చితంగా. ఆ కాలంలో ఇటుకల తయారీకి గడ్డి ఎందుకు అవసరమంటే, గడ్డి నీటిలో కుళ్ళిపోయినప్పుడు విడుదలయ్యే రసాయనాలు, ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ అనేది మట్టిని బలంగా బంధిస్తుంది. అంటే అదొక కెమికల్ ప్రాసెస్ అన్నమాట. అవును, హెబ్రీ భాషలో ఈ గడ్డిని తెబేనంటారు. గడ్డి లేకుండా కేవలం మట్టితో ఇటుకలు చేస్తే అవి ఎండకు ఇట్టే పగిలిపోతాయి. వనరులివ్వకుండా మునుపటి లక్ష్యాలను సాధించమనడం అనేది ఒక రాక్షస వ్యూహం. ఒక మనిషిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా విచ్ఛిన్నం చేయాలన్నదే ఫారో అసలైన ఉద్దేశం. గడ్డి వెతుక్కోవడానికే వారి సమయం, శక్తి అంతా ఖర్చయిపోతే ఇక దేవుని వాగ్దానాల గురించి ఆలోచించే తీరికెక్కడుంటుంది వాళ్ళకి కదా. ఎగ్జాక్ట్లీ. ఆత్మీయ స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నప్పుడు లోకపరమైన భారాలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కాని దేవుని సార్వభౌమాధికారం ఇందులో ఎలా కనిపిస్తోంది? బేసిక్గా ఆయన దీని ద్వారా వారికి ఏం నేర్పించాలనుకున్నాడు? ఇక్కడే ఒక గొప్ప ఆత్మీయ సత్యముంది. ఇజ్రాయేలీలు శారీరకంగా ఐగుప్తును వదిలి వెళ్లాలంటే ముందు మానసిక స్థాయిలో ఐగుప్తు మీద వారికి ఏమాత్రం ఆశ లేకుండా పోవాలి. వారు ఇప్పటికీ ఫరో ఇచ్చే సౌకర్యాల మీద, ఫరో వ్యవస్థ మీద ఆధారపడుతున్నారు. దేవుడు పరిస్థితులను ఎందుకు మరింత కఠినంగా మారనిచ్చాడంటే వారు లోకపు వ్యవస్థలపై ఆధారపడటం పూర్తిగా మానేయాలి అని. వాళ్ళ గుడ్డి నమ్మకాన్ని బద్దలు కొట్టాలన్నమాట దేవుడు. అవును, ఇక్కడే ఒక గొప్ప వేదాంత సత్యం దాగి ఉంది. ఈ గడ్డి లేకుండా ఇటుకలు చేయడం అనేది దేవుని కృప లేకుండా మానవులు తమ స్వంత శక్తితో నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నించే ధర్మశాస్త్రంతో సమానం.
ధర్మశాస్త్రం అంటారా? అంటే లా వర్సెస్ గ్రేస్ కాన్సెప్ట్ ఇక్కడొస్తుందా? ఖచ్చితంగా. ధర్మశాస్త్రం పరిపూర్ణతను అడుగుతుంది. ఏమాత్రం ఇటుకల లెక్క తగ్గించదు. కాని ఆ పని చేయడానికి కావలసిన శక్తిని మాత్రం ధర్మశాస్త్రం ఇవ్వదు. దేవుని కృప మాత్రమే మానవులకు కావలసిన శక్తిని ఉచితంగా ఇస్తుందని వారు గ్రహించాలి అంటే ముందు వారి సొంత బలం ఏమాత్రం సరిపోదు అని వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. అబ్బా, ఆ వివరణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే ధర్మశాస్త్రం పరిపూర్ణతను అడుగుతుంది కానీ శక్తిని ఇవ్వదు. మన సొంత శక్తితో బ్రతకడం అంటే ఒక రకంగా గడ్డి లేకుండా ఇటుకలు చేయడమే. ఈ క్రూరమైన ఆజ్ఞ తరువాత క్షేత్రస్థాయిలో 10 నుండి 14 వచనాల్లో ఏం జరిగిందో ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతుంది కదా. అవును, ప్రజల పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావు. గడ్డికి బదులుగా కొయ్యకాళ్లు ఏరుకోవడానికి ఐగుప్తు దేశమంతటా వారు చెదిరిపోయారు. ఎండలో కాలిపోతున్న పచ్చని పొలాల్లో పడిపోయిన కొయ్యకాళ్ల కోసం ప్రాణాలకు తెగించి వెతకాల్సొచ్చింది వాళ్లకి. ఇక్కడ వాడబడిన పదాలు కూడా ఆనాటి ఆ దారుణ పరిస్థితులను మన కళ్లక్కడతాయి. ఐగుప్తు అధికారులను హెబ్రీలో నాగాస్ అని, ఇజ్రాయేలీల నాయకులను షోటర్ అని అంటారు. ఇజ్రాయేలీలు ఆ ఎండిన కొయ్యకాలు అంటే హెబ్రీలో కాష్ వెతుక్కోవడానికి ఎండలో ఎలా చల్లాచెదరయ్యారో మనం చూడవచ్చు. ఒకరికొకరు దూరమైపోయారు. అవును, ఫరో తన ప్రధాన వ్యూహాన్ని ఇక్కడే అమలు చేశాడు. అదేంటంటే వారి మధ్యన ఐక్యతను విచ్ఛిన్నం చేయడం. ఇటుకల లెక్క తగ్గనందుకు ఐగుప్తు అధికారులు ఏం చేశారంటే ఇశ్రాయేలీల నాయకుల్ని పట్టుకుని కొరడాలతో దారుణంగా కొట్టారు. ఆ నాయకులు కొరడా దెబ్బలు తింటున్నప్పుడు ఒక చిత్రమైన మానసిక సంఘర్షణ మొదలవుతుందిక్కడ. 15 నుండి 21 వచనాల వరకు మనం చదివితే, శ్రమలు వచ్చినప్పుడు సాధారణంగా న్యాయం చేసేవారి దగ్గరకు లేదా దేవుని దగ్గరకు వెళ్ళాలి ఎవరైనా. కానిక్కడ ఇశ్రాయేలీల నాయకులు నేరుగా తమను హింసిస్తున్న ఫరో దగ్గరకే న్యాయం కోసం వెళ్లారు. అదొక ఐరనీ అని చెప్పొచ్చు. అవునా, నీ దాసులతో ఎందుకిట్లు జరిగించుచున్నావు? మమ్మల్ని కొడుతున్నారు, తప్పు నీ జనులదే కదా అని వాళ్ళు ఫరోనే వేడుకున్నారు. వాళ్లు నా పరిస్థితికి తీసుకొచ్చిందే ఫరో అయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ నియంత్ర దగ్గరికి ఎందుకు వెళ్ళినట్లు? అసలు వాళ్ల మైండ్ సెట్ ఏంటప్పుడు? ఈ ఘట్టం ఆ మానవ నైజంలోని ఒక చేదు వాస్తవాన్ని, అత్యంత సున్నితమైన మానసిక స్థితిని బట్టబయలుచేస్తుంది అని చెప్పొచ్చు. దీన్నే మనం ఆధునిక మానసిక పరిభాషలో చెప్పాలంటే విపత్కర పరిస్థితుల్లో పనిచేసే మనుగడ ప్రవృత్తి, అంటే సర్వైవల్ మోడ్ లేదా ట్రామా బాండింగ్ అనవచ్చు. ట్రామా బాండింగ్ చాలా కరెక్ట్ పదం. ప్రాణభయంతో పోరాడుతున్నప్పుడు మనుషులు సహజంగానే వివేకాన్ని కోల్పోతారు. ఉపశమనం కోసం తమను ఏ వ్యవస్థ అయితే నాశనం చేస్తుందో, ఎవరి వల్ల అయితే తాము బానిసలుగా మారామో మళ్ళీ అదే వ్యవస్థతో రాజీ పడటానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యవస్థ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడతారు. ఫెరోను నీ దాసులోము అని వాళ్ళు పిలవడం గమనించారా? అవును, ఆ మాట ద్వారా వారు భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆ నియంతృత్వానికి ఎలా లొంగిపోయారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాని ఫరో ఏమాత్రం కనికరించలేదు కదా వాళ్ళని. మీరు సోమరులు, మీకు గడ్డి ఇవ్వబడదు గాని మీరు ఇటుకల లక్క అప్పగించాలి అని అత్యంత కఠినంగా వారిని అవమానించి పంపించేశాడు. అప్పుడు వాళ్లకు వాస్తవం బోధపడింది బహుశా. అవును, కళ్ళు తెరుచుకున్నాయి వాళ్ళకి. ఈ వ్యవస్థలో తమకు ఎప్పటికీ న్యాయం జరగదని వాళ్లకప్పుడే అర్థమైందే. కాని ఇక్కడే మరో విషాదం చోటు చేసుకుంది. ఫరో దగ్గర నుండి వస్తూ ఆ దారిలో ఉన్న మోషే అహరోనులను చూసి ఆ నాయకులు తీవ్రంగా నిందించారు. ఖచ్చితంగా మనుషులు తమకు న్యాయం జరగనప్పుడు ఆ కోపాన్ని దారి మళ్లించడం, దీన్నే మిస్డైరెక్టెడ్ యాంగర్ అంటాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. తీవ్రమైన భయం మనుషులను ఎలా గుడ్డివారిగా చేస్తుందో ఇది స్పష్టం చేస్తుంది. తమ శ్రమలకు అసలు కారణమైన ఫరోను ఎదిరించలేక తమ కళ్ల ముందే ఉన్న దేవుని సేవకులను నిందించారు వాళ్ళు. అవును, ఫరో ఎదుట మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి కత్తిచ్చితిరే అంటూ మోషేను పాపం శాపనార్థాలు పెట్టారు. పరిస్థితులు ప్రతికూలంగా మారిన వెంటనే దేవుని వాగ్దానాలను, ఆయన అద్భుతాలను ఎంత త్వరగా మర్చిపోతారో కదా జనాలు. ఇది చూపిస్తుంది వారి కోపం అర్థం చేసుకోదగినదే. వారు అనుభవిస్తున్న బాధ అలాంటిది. మరి ఆ నిందలు మోషేను ఎంతగానో కుంగదీశాయి. 22, 23 వచనాల్లో బైబిల్ మొత్తంలోనే
అత్యంత ఉద్వేగభరితమైన ప్రార్థనల్లో ఒకదాన్ని మనం చూస్తాం ఇక్కడ. మోషే దేవుని పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా, నీవెందుకు ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నెందుకు పంపితివి, నేను నీ పేరిట మాటలాడటానికి ఫరో యొద్దకు వచ్చినది మొదలుకొని అతడు ఈ ప్రజలకు కీడే చేయుచున్నాడు, నీవు నీ ప్రజలను ఏమాత్రం విడిపించలేదే అని మొరపెట్టాడు. నేనొక నాయకుడి దృష్టికోణం నుండి ఆలోచిస్తే కదా, మోషే పరిస్థితి వర్ణనాతీతం అసలు. అవును, రెండు వైపుల ఒత్తిడి అతనికి. అతను ఒకవైపు ఫరోను ఎదిరించలేడు, మరోవైపు తన సొంత ప్రజల నిందలను భరించలేడు. అసలు దేవుడు ఈ పరిస్థితికి ఎందుకు అనుమతించాడు అని మోషే స్వయంగా కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఆ ప్రశ్నే ఈ అధ్యాయం మొత్తానికి ప్రాణం అని చెప్పాలి. మోషే హృదయవేదన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హెబ్రీ భాషలో మోషే ఇక్కడ వాడిన పదం రా ఆ. ఆ రా ఆ అంటే తీవ్రమైన కీడు లేదా హాని అని అర్థం. తాను ఏ దేవుణ్ణి అయితే విశ్వసించి ఐగుప్తుకు వచ్చాడో ఆ దేవుడే ఈ హానికి కారణం అయ్యాడేమో అన్న గందరగోళం అతడి మాటల్లో మనకు వినిపిస్తుంది. దేవుడు మనకు మేలు చేయడానికి వచ్చే మార్గంలో కొన్నిసార్లు అది కీడువలే అనిపించేలా పరిస్థితులను అనుమతిస్తాడాయన. క్రీస్తు కేంద్రీకృతమైన వేదాంత కోణంలో ఈ దృశ్యాన్ని మనం చూడాలిక్కడ. మోషే తన సొంత బలాన్ని, తన వాగ్దాటిని, పరిస్థితులు వెంటనే మారిపోతాయి అన్న తన అంచనాలను కోల్పోయి కేవలం శూన్యమైన చేతులతో దేవుని వైపు చూడటమే దేవుని అసలైన ప్రణాళికిక్కడ. అంటే మన సొంత ప్రయత్నాలు, మన బలం పూర్తిగా విఫలమై ఆగిపోయినప్పుడే కదా దేవుని మహాకృప పనిచేయడం మొదలవుతుంది అని మీరు చెబుతున్నారు. 100%. దేవుని సార్వభౌమాధికారం వ్యక్తమయ్యేది ఆ మానవులు నిస్సహాయులై నిలబడిన చోటే అని మనం మర్చిపోకూడదు. పాపమనే ఐగుప్తులో, మరణమనే ఫరో చేతిలో బందీలుగా ఉన్న మానవాళిని విడిపించడానికి ఆ క్రీస్తు కూడా ఇదే విధంగా శ్రమలనుభవించాడు కదా శిలువపై. అవును, నిజమే. మనకందరికీ ఒక ఇటుకల లెక్క ఉంది. పరిపూర్ణతను అడిగే ఆ భారాన్ని, ఆ పాపపు భారాన్ని మనం మోయలేము. క్రీస్తు శిలువలో ఆ ఇటుకల భారాన్ని, అనగా ఆ పాపపు వెలను సంపూర్ణంగా తన ప్రాణంతో చెల్లించాడు. బాహ్య పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే దేవుని మంచితనం, ఆయన విశ్వసనీయత ఎన్నటికీ మారవు అని ఈ అధ్యాయం మనకు బలంగా బోధిస్తుంది. అద్భుతం. మనం ఈ వచనాలను లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక కొత్త ఆత్మీయ కోణం ఆవిష్కృతమవుతోంది నాకు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఇలా వచనాల వారీగా ధ్యానించడమంటే కేవలం కొత్త జ్ఞానాన్ని సంపాదించడం కాదు కదా. ఇది దేవునితో మన బంధాన్ని, ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్ని ఎలా పునర్నిర్మిస్తోందో ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఈ అధ్యాయం కేవలం పరాజయం గురించి చెప్పేది కాదు. బేసిక్గా రాబోయే ఒక గొప్ప విమోచనకు, ఆ మహావిజయానికి ఒక నాంది మాత్రమే. దేవుడు మానవాళి ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల ద్వారా తన అపారమైన ప్రేమను, కృపను ఎలా వ్యక్తపరుస్తాడో ఇది మనందరికీ నేర్పుతుంది. అవును. వాక్యాధ్యయనం అనేది ఎప్పుడూ ఒక అంతిమ గమ్యంగా నిలిచిపోకూడదు. అది దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనతో మన సంబంధాన్ని, అంటే మన రిలేషన్షిప్ని పెంపొందించుకోవడానికి ఒక మార్గంగా ఉండాలి. అంటే ఒక సాధనంగా వాడుకోవాలి అంటారు. అవును. రోజంతా ఈ సత్యాలను మనస్సులో మనం ధ్యానించడం ద్వారా ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనా జీవితం రూపాంతరం చెందుతుంది. భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దైవికమైన విశ్రాంతిని హృదయంలో అనుభవించడం అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత గొప్ప విశ్లేషణాసులు! మానవులు కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు, లోకం గడ్డి లేకుండా ఇటుకలు చేయమని హింసిస్తున్నప్పుడు ఆ భారాన్ని మోస్తూ అలిసిపోవాల్సిన అవసరం లేదు. మీ భారాలను దేవుని పాదాల చెంత గించండి. దేవుని జోక్యం ఆలస్యమైనట్లనిపించినా ఆయన తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు అని ఈ 5వ అధ్యాయం మనకు చాలా స్పష్టం చేస్తోంది. అవును, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చారిత్రక సత్యముందండి. 100 సంవత్సరాల చరిత్రను మనం గమనిస్తే ప్రపంచంలోని ఎన్నో సామ్రాజ్యాలు తమ కింది స్థాయి ప్రజల వనరులను కత్తిరిస్తూ వారి నుండి గరిష్ట శ్రమను దోచుకోవాలని చూసే కదా. ఎన్నో నియంతృత్వాలు మనం చూశాం హిస్టరీలో. మరింత బలపడుతుందని పాలకులంతా నమ్మారప్పట్లో. కానీ చరిత్ర పుటలు తిరగేస్తే అదే వ్యూహం
ఆయా సామ్రాజ్యాల పతనానికి నాంది పలికిన ఒక గొప్ప విప్లవంగా ఎందుకు మారింది? అణచివేత ద్వారా సాధించిన ఆ సంపూర్ణ ఆధిపత్యం చివరికి అదే సామ్రాజ్య పునాదులను ఎలా కూకటివేళ్లతో పెకిలిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. బహుశా మానవ నియంతృత్వం ఎప్పుడూ తన పతనాన్ని తానే నిర్మించుకుంటుందేమో కదా. నిజమే, ఎవరి గోతులు వాళ్లే తవ్వుకుంటారు అన్నట్లు. దేవుని సార్వభౌమాధికారం ముందు ఏ మానవ అహంకారమూ నిలబడలేదు. ఖచ్చితంగా. మరి ఈరోజు ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీకు నేర్పించిన ఆ కొత్త సత్యమేమిటో ప్రతి ఒక్కరూ కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. అవును, మీ ఆలోచనలు తెలుసుకోవాలని మేం కూడా ఆశపడుతున్నాము. అలాగే ఈ వాక్యం విన్న తర్వాత మీ దైనందిన జీవితంలో తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన నిర్ణయమేమిటో కూడా కామెంట్స్లో రాయండి. మీ తోటి ఆత్మీయ సహోదరుల విశ్వాసాన్ని కట్టడానికి, దేవుల్లో వారిని బలపరచడానికి ఈ సందేశాన్ని వారితో తప్పక పంచుకోండి. దేవుని వాక్యాన్ని పంచుకోవడం మనందరి బాధ్యత కదా. తర్వాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.